Now, let us perform our very first Selenium test. ఓకే, ఈ ఫస్ట్ సెలీనియం టెస్ట్ లో మనం ఏం చేద్దామంటే ఒక బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఏ బ్రౌజర్ ఓపెన్ చేద్దాం? క్రోమ్ అన్నా, ఫైర్ ఫాక్స్ అన్నా, ఎడ్జ్ అన్నా, ఇలాంటి బ్రౌజర్ ఏదైనా ఓపెన్ చేద్దాం. ఓకే, క్రోమ్ బ్రౌజర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో ఏంటి మన ఫస్ట్ ఎగ్జాంపుల్? ఓకే, లెట్ us ఓపెన్ ఫస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ క్లాస్ క్రోమ్ ఎగ్జాంపుల్. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీద క్లిక్ చేయాలి, క్లిక్ ఆన్ ఫినిష్. ఓకే, సో ఇక్కడ ఈ టాప్ లో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే రాయొచ్చు, దాన్ని మనం కమెంట్స్ లో పెట్టొచ్చు. ఇలా కమెంట్స్ అంటే ఏంటంటే ఓన్లీ మనకే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అది. ఓకే, మీరు రన్ చేసినప్పుడు మీ ఎక్లిప్స్ దాన్ని స్క్రిప్ట్ గా కన్సిడర్ చేయదు. ఇక్కడ మీరు 2 డబుల్ స్లాషెస్ ఇచ్చారా అంటే ఈ లైన్ అనేది కమెంట్ లో ఉంది, అది మన కోసం, మన ఇన్ఫర్మేషన్ కోసం. ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ మీరు రాశారనుకోండి, అసలు ఏది దేనికి రాశారో కొన్ని రోజుల తర్వాత మీరు మర్చిపోతారు. సో డెఫినెట్ గా మీరు అక్కడ హైలైట్స్ పాయింట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో దానికోసం కమెంట్స్ అని యూస్ చేస్తారు. ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక్కొక్క సింబల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ డబుల్ బ్యాక్ స్లాషెస్ అంటే ఒక సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, జస్ట్ మన ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ రాస్తున్నాం. 2 డబుల్ స్లాషెస్ రాస్తే ఇది కమెంట్ లో ఉన్నట్టు ఈ లైన్ అంతా. సో మనం లాంచ్ క్రోమ్ బ్రౌజర్ తర్వాత ఏ వెబ్సైట్ లాంచ్ చేద్దాం? క్రోమ్ బ్రౌజర్ లాంచ్ అయిపోయింది అనుకో, దాంట్లో ఏదో ఒక వెబ్సైట్ రాయాలి కదా. ఏ వెబ్సైట్ రాద్దాం? జస్ట్ ఎనీ వెబ్సైట్ ర్యాండమ్ గా చెప్పేసండి ఏదైనా. అమెజాన్ అండి, ఈజీగా ఉంటుంది కదా. ఓకే, సో ఆఫ్టర్ లాంచింగ్ Chrome browser, so we need to input URL is amazon.in. ఓకేనా, ఇది మన టాస్క్, రైట్? సో దీనికి రిక్వైర్మెంట్స్ ఏంటి? వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ దిస్? ఇది నేను చేయాలి అంటే రిక్వైర్మెంట్స్ చెప్పండి, గెస్ చేయండి ఏమేమి కావాలి నాకు. ఇప్పుడు నేను రియల్గా టెస్ట్ క్రోమ్ బ్రౌజర్ లాంచ్ చేసి దాంట్లో amazon.in అని రాయాలనుకోండి. ఇప్పుడు మనం ఉన్న నాలెడ్జ్ ప్రకారం మనకి ఏమేమి కావాలి, ఏమేమి ఉంటే మనం ఆ టాస్క్ చేయగలుగుతాం? అంటే యూఆర్ఎల్ ఉండాలి కదా క్రోమ్, అంటే ఫస్ట్. దానికన్నా ముందే ఉండాలి మన దగ్గర క్రోమ్ బ్రౌజర్ మన సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉండాలి. ఓకే. ఓకే, ఇట్స్ గుడ్ ఇఫ్ ఇట్ ఈస్ అప్ టు డేట్. ఓకే, దీనికన్నా బిఫోర్ యాక్చువల్గా మనకి సెలీనియం డ్రైవర్, సారీ క్రోమ్ డ్రైవర్ అనే ఒక డ్రైవర్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుండే బిఫోర్ టు సెలీనియం 4.16 ఆర్ సమ్వేర్. ఓకే, ఇప్పుడు ఆ అవసరం ఏం లేదు. ఓకే, సెలీనియం మేనేజర్ అని ఏదో ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, అంత ముందుకు వెబ్ డ్రైవర్ మేనేజర్ అని ఉండే. సో ఐఎమ్ నాట్ గోయింగ్ డీప్ ఇన్ టు ఇట్. ప్రీవియస్గా ఏంటంటే మనం క్రోమ్ బ్రౌజర్ మీద వర్క్ చేయాలంటే క్రోమ్ డ్రైవర్ ఉండాలి, సపరేట్గా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఫైర్ ఫాక్స్ మీద వర్క్ చేయాలంటే ఫైర్ ఫాక్స్ డ్రైవర్ ఉండాలి, సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు అవసరం లేదు, మనకి ఏది డౌన్లోడ్ అవసరం లేదు. కానీ మీరు క్రోమ్ మీద వర్క్ చేయాలంటే మీ మిషన్లో క్రోమ్ బ్రౌజర్ ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? యా, ఉండాలండి. ఉండాలి. ఓకే, సో మనకు రిక్వైర్మెంట్ ఏంటి దీనికి? క్రోమ్ బ్రౌజర్ ఇన్స్టాల్డ్ అండ్ అప్డేటెడ్ ఆర్ అప్ టు డేట్. ఇంకా సెలీనియం కాన్ఫిగరేషన్ కూడా చేసి ఉండాలి మొత్తం, అంతే కదా? ఈ రెండు డెఫినెట్ రిక్వైర్మెంట్స్ మనకి. ఓకే, మల్టిపుల్ లైన్స్ మీరు కమెంట్ చేయాలంటే జస్ట్ వాటిని సెలెక్ట్ చేయండి, గో టు సోర్స్, యాడ్ బ్లాక్ కామెంట్. ఇట్లా మల్టిపుల్ లైన్స్ కూడా కమెంట్ అవుతాయి. సింగిల్ లైన్ కమెంట్ చేసుకోవచ్చు, ఇలా మల్టిపుల్ లైన్స్ కమెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఇది మన టాస్క్, ఇది మన రిక్వైర్మెంట్. ఎస్, క్రోమ్ బ్రౌజర్ ఇన్స్టాల్, నా మిషన్ లో క్రోమ్ బ్రౌజర్ ఇన్స్టాల్ చేసి ఉంది అండ్ అది అప్ టు డేట్ ఉంది. ఓకే, అండ్ సెలీనియం కూడా కాన్ఫిగర్ చేసి ఉంది నా దాంట్లో.
ఓకే, నౌ లెట్ us రైట్ అవర్ ప్రోగ్రామ్. ఎక్కడ రాయాలండి నేను ప్రోగ్రామ్ని? మెయిన్ లోనే రాస్తారు కదా, క్లాస్ మెయిన్లోనే క్లాస్ లో రాయాలి. మెయిన్ లో రాయాలి. మెయిన్లోనే రాయాలి. ఓకే, ఇక్కడ ప్యాకేజ్ కింద ప్రస్తుతానికి మనకి ఏమీ లేవు. ఓకే, నేను ఒక స్టేట్మెంట్ రాస్తాను, రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ ఫైర్ ఫాక్స్ డ్రైవర్, ది వెరీ ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ సెలీనియం. ఓకే, లేటెస్ట్ వర్షన్ ఆఫ్ సెలీనియం. ప్రీవియస్ గా ఇంకో స్టేట్మెంట్ ఉండే సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీస్ అని, ఇప్పుడు అది లేదు, అవసరం. ఓకే, సో ప్రస్తుతానికి దిస్ ఇస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ యూర్ సెలీనియం స్క్రిప్ట్. సో వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ ఫైర్ ఫాక్స్ డ్రైవర్, అండ్ ఇక్కడ లాస్ట్ లో సెమీకోలన్ చూసారా? Semicolon represents I am ending that statement. Okay, web driver is an interface, driver is an object, new is a space allocator, Firefox driver is a class. గుర్తుపెట్టుకోండి, వెబ్ డ్రైవర్ ఇస్ అన్ ఇంటర్ఫేస్, డ్రైవర్ ఇస్ అన్ ఆబ్జెక్ట్, న్యూ ఇస్ అ స్పేస్ అలొకేటర్, ఫైర్ ఫాక్స్ డ్రైవర్ ఇస్ అ క్లాస్. రాకెట్ సైన్స్ లా ఉంది కదా, కొత్త ఫస్ట్ టైం వినేసరికి. నథింగ్ టు వరీ. ఓకే, సో జావాలో ఏంటంటే ఇప్పుడు ఫైర్ ఫాక్స్ డ్రైవర్ అనే ఒక క్లాస్ ఉందండి. ఓకే, ఆ క్లాస్ లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ని మనం యూజ్ చేసుకోవాలి అంటే, సో మనం క్రోమ్ మీద వర్క్ చేస్తున్నాం కదా, సారీ, లెట్ మీ రైట్ క్రోమ్ డ్రైవర్. ఓకే, సో మనం క్రోమ్ మీద రాస్తున్నాం కదా, క్రోమ్ డ్రైవర్ రాస్తాం. సేమ్, వెబ్ డ్రైవర్ ఇస్ అన్ ఇంటర్ఫేస్, డ్రైవర్ ఇస్ అన్ ఆబ్జెక్ట్, న్యూ ఇస్ అ స్పేస్ అలొకేటర్, క్రోమ్ డ్రైవర్ ఇస్ అ క్లాస్. సో క్రోమ్ డ్రైవర్ ఒక క్లాస్ ఉంది అనుకుందాం. ఆ క్లాస్ లోపల కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ని మనం యూజ్ చేసుకోవాలి అంటే డెఫినెట్ గా మనం ఇట్లా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సింది. ఇది జావా యొక్క స్టేట్మెంట్. ఓకే, సో ఇంకా మనం ముందుకు వెళ్తుంటే దీని గురించి మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. ఓకే, ద వెరీ ఫస్ట్ క్లాస్, నేను ఇంకా దాని గురించి డీప్ వెళ్ళదలుచుకోలేదు. సింపుల్ లాజిక్ ఏంటి, క్రోమ్ డ్రైవర్ అనేది ఒక క్లాస్ ఉంది అనుకుందాం. ఇన్ ప్లేస్ ఆఫ్ వెబ్ డ్రైవర్ మనం ఇక్కడ క్రోమ్ డ్రైవర్ కూడా రాయొచ్చు. ఓకే, మనం క్రోమ్ డ్రైవర్ ప్లేస్ లో వెబ్ డ్రైవర్ ఎందుకు రాసామంటే ఇట్స్ ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ క్లాస్. మనం స్క్రిప్ట్ లో మల్టిపుల్ బ్రౌజర్స్ ఎప్పుడైనా లాంచ్ చేయడానికి యూజ్ అవుతుందని వెబ్ డ్రైవర్ రాసుకుంటాం. ఓకే, సో దట్ ఆల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, బట్ యాజ్ ఆఫ్ నౌ వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. ఓకే, క్రోమ్ డ్రైవర్ ఇస్ ఎ క్లాస్. ఆ క్లాస్ లోపల కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేయడానికి లేదు. ఆ మెథడ్స్ ని, మెథడ్స్ అంటే ఏంటి, ఇక్కడ ఒక బ్రౌజర్ ఓపెన్ చేయడం ఒక మెథడ్. ఓకే, బ్రౌజర్ ని క్లోజ్ చేయడం ఒక మెథడ్, బ్రౌజర్ మీద యూఆర్ఎల్ రాయడం ఒక మెథడ్, ఇవన్నీ మెథడ్సే. ఓకే, ఆ యూఆర్ఎల్ రాసిన తర్వాత ఇంకేమైనా టైటిల్ తీసుకురావడము అది, అవన్నీ మెథడ్సే. అవన్నీ మెథడ్స్ మనకు డైరెక్ట్ గా రావు. అవన్నీ క్రోమ్ డ్రైవర్ క్లాస్ లో రాసి పెట్టున్నాయి. కానీ అవి మనకు కావాలి అంటే మనం ఒక డ్రైవర్ అనే ఒక ఆబ్జెక్ట్ తో మాత్రమే తీసుకోవాలి, ఒక ఆబ్జెక్ట్ తో మాత్రమే తీసుకోగలుగుతాం. కిరణ్, ఇక్కడ మీరు డ్రైవరే రాయాలా, ఏది రాసినా పర్లేదు అంటే మీరు కిరణ్ అని రాసినా కూడా పర్లేదు, ఏది రాసినా పర్లేదు. దానికి ఒక నేమింగ్ కన్వెన్షన్ ఉంది, బట్ బేసికల్ గా వాట్ ఎవర్ యూ రైట్ అకార్డింగ్ టు దట్ నేమింగ్ కన్వెన్షన్, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, సో కానీ డ్రైవర్ అనే రాస్తాం మనం, డ్రైవర్ అనే రాయాలి. ఎందుకంటే స్క్రిప్ట్ అనేది ఒక స్టాండర్డైజేషన్ ఫాలో అవ్వాలి. కోడ్ వైజ్ మీరు అక్కడ ఏది రాసినా ప్రాబ్లం లేదు, సింటాక్స్ వైజ్ అక్కడ మీరు ఏది రాసినా ప్రాబ్లం లేదు. కానీ మీరు మీ కోడ్ ఒక సీనియర్ 10 years తర్వాత మీ కోడ్ ని మీరు చెక్ చేసినప్పుడు డ్రైవర్ అంటే ఓకే దీనికోసం, ఆర్ రేపు మీకు ఏదైనా డౌట్ వచ్చింది ఆన్లైన్ లో మీరు పోస్ట్ చేశారు, ఎవరైనా మీకు రిప్లై ఇవ్వాలి అంటే ఒక స్టాండర్డైజ్ ఫార్మాట్ మనం యూస్ చేస్తేనే మనకు అది వీలవుతుంది. ఓకే, ఇప్పుడు ఇండియాలో అనుకోండి, ఎనీ స్విచ్ ఆన్ చేయాలంటే మనం కిందికి ప్రెస్ చేయాలి కదా, ఆఫ్ చేయాలంటే మీదికి ప్రెస్ చేయాలి. ఇండియా అంతా అంతే. కనెక్షన్ స్విచ్ ని రివర్స్ ఇవ్వడానికి లేదు ఇక్కడ, రైట్? ఇచ్చినా వర్క్ అవుతుంది, కానీ దట్ ఈస్ నాట్ ద ప్రొసీజర్. మీరు రివర్స్ ఇచ్చినా కూడా దాన్ని రివర్స్ గా తిప్పి మీరు అలైన్ చేసినా కూడా ఇట్ విల్ వర్క్, బట్ దట్ ఈస్ నాట్ ద వే కదా.
సో అలానే మనం డ్రైవర్ ప్లేస్ లో ఏది ఇచ్చినా వర్క్ అవుతుంది కానీ మనం డ్రైవరే రాయాలి. దట్ ఈస్ పాయింట్ 1. నెక్స్ట్, ఇక్కడ వెబ్ డ్రైవర్ కి ఎర్రర్ వస్తుంది, క్రోమ్ డ్రైవర్ కి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఇంపోర్ట్స్ అన్ని ఉంది చూసారా, మౌస్ ఓవర్ చేయగానే ఇక్కడ ఇంపోర్ట్ ఉంటుంది. ఇంపోర్ట్ ని క్లిక్ చేసేయండి. ఎర్రర్ హాస్ వానిస్డ్. కొన్ని ప్యాకేజెస్ అనేది మనకి ఇంపోర్ట్ అయ్యాయి. క్రోమ్ డ్రైవర్కి వెళ్ళండి, ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్, ఇక్కడ క్రోమ్ డ్రైవర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇంపోర్ట్ అయింది. ఓకే, ఎర్రర్ కూడా పోయింది. మీరు ఎక్లిప్స్ కాకుండా నోట్ ప్యాడ్ లో నోట్ ప్యాడ్ ప్లస్ రాస్తే ఇదంతా మీరు రాయాలి, ఇంపోర్ట్ అంతా మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, సరే, అది పక్కన పెడితే కిరణ్, మరి వెబ్ డ్రైవర్ నేను ఇన్ని డేస్ నుంచి రాస్తున్నాను కనుక నాకు వెబ్ డ్రైవర్ లో ఏది అప్పర్ కేసు ఏది లోయర్ కేసు, క్రోమ్ డ్రైవర్ లో కూడా ఏది అప్పర్ కేసు ఏది లోయర్ కేసు అన్ని నాకు తెలుసు, నేను ప్రాపర్ గా రాస్తాను, డైరెక్ట్ గా ఇంపోర్ట్ అని చూపించింది, నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. కిరణ్, మాకు తెలియదు కదా, వెబ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ న్యూ ఫైర్ న్యూ క్రోమ్ డ్రైవర్ అని రాయాలని తెలుసు, కానీ వెబ్ డ్రైవర్ స్పెల్లింగ్ ఏంటి తెలీదు. ఓకే, క్రోమ్ డ్రైవర్ లో ఏది అప్పర్ కేసు ఏది లోయర్ కేసో తెలియదు, అవునా? అలాంటి కేసెస్ లో ఎలా? ఎస్, డెఫినెట్ గా నాకు కూడా తెలియదు. చాలా క్లాసెస్ చాలా ప్యాకేజెస్ వస్తాయి, అని తెలియదు. సో జావాలో మనకు చాలా చాలా ఎక్సలెంట్ రిసోర్స్ ఉంది. జస్ట్ మీరు వెబ్ డ్రైవర్ రాయాలనుకుందాం, డబ్ల్యూఈబి అని రాయండి. రాసి కంట్రోల్ స్పేస్, గుర్తుపెట్టుకోండి, కంట్రోల్ స్పేస్, జస్ట్ క్లిక్ ఆన్ కంట్రోల్ స్పేస్. వచ్చిందా వెబ్ డ్రైవర్, ద ఫస్ట్ ఆప్షన్, సెలెక్ట్ చేసేయండి అది. సో ఇక్కడ వెబ్ డ్రైవర్ వచ్చింది, ఆటోమేటిక్గా దాని రిలేటెడ్ థింగ్స్ ఇంపోర్ట్ అయిపోయి. డ్రైవర్ ఇది మనం రాయాల్సిందే, న్యూ. నెక్స్ట్ ఏమనుకున్నాం మనం, క్రోమ్, సిహెచ్ఆర్, ఓ 3 క్యారెక్టర్స్ రాసి కంట్రోల్ స్పేస్ అనండి. మళ్ళీ అవన్నీ సజెషన్స్ ఇస్తుంది. మనకు కావాల్సింది ఏంటి, క్రోమ్ డ్రైవర్. ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఈజీ. ఓకే, చూడండి ఇంపోర్ట్స్ వచ్చాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ స్పెల్ కూడా కరెక్ట్ వచ్చింది. బై ఛాన్స్ మీరు ఈ క్రోమ్ డ్రైవర్ ని మర్చిపోయి మీరు రాసారు అనుకుందాం, రాసేటప్పుడు క్రోమ్ డ్రైవర్ ని మర్చిపోయి ఇట్లా కేస్ సెన్సిటివ్ లేకపోతే ఒక చిన్నగా స్పెల్ మిస్టేక్ తో రాసారు, సిహెచ్ఆర్ఓఎం ఈ మర్చిపోయాను క్రోమ్ డ్రైవర్ ఇలా నేను రాసాను అనుకుందాం. అలాంటప్పుడు నో ప్రాబ్లం, మౌస్ అక్కడ తీసుకెళ్తే సజెషన్ చూపిస్తుంది, కిరణ్ క్విక్ ఫిక్సెస్ ఉన్నాయి ఇక్కడ, సెలెక్ట్ చేసుకుంది, ఇట్లా మీకు ఏదో ఒకటి పని చేస్తుందని. చూసారా, మనకు పని చేయాల్సింది ఏంటి, క్రోమ్ డ్రైవర్. ఇలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్, సో యూ కెన్ రైట్ ఇట్. మీకు కేస్ సెన్సిటివ్ తెలుసు, మేము రాస్తామంటే మీరు రాసి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదు, 3 క్యారెక్టర్స్ రాసి కంట్రోల్ స్పేస్ అంటే సజెషన్స్ ఇస్తుంది, దాని నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు రాసిన తర్వాత ఏమైనా ఎర్రర్స్ వస్తే మౌస్ దగ్గర తీసుకెళ్తే మనకు క్విక్ ఫిక్సెస్ ఇస్తుంది, అలాగే వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎనీ ఆప్షన్. ఓకే, రైట్. సో మీరు ఎప్పుడైతే వెబ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ అని రాస్తారో, ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ లాంచ్ బ్రౌజర్. జస్ట్ క్రోమ్ బ్రౌజర్ ని లాంచ్ చేస్తుంది. ఇది మీకు అర్థం అవడం కోసం రాశాను ఇక్కడ ఈ స్టేట్మెంట్, దీని గురించి దీంతో అవసరం ఏం లేదు. ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుందని చెప్పడానికి, లాంచ్ క్రోమ్ బ్రౌజర్, దిస్ విల్ లాంచెస్ క్రోమ్ బ్రౌజర్ యాక్చువల్, ఈ స్టేట్మెంట్. ఓకే, అందుకే దాన్ని ఏం చేశాను నేను, కమెంట్ లో పెట్టాను. ఓకే, సరే, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలి చెప్పండి, మన టాస్క్ ఏంటి, ఎనీవన్? URL. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత కరెక్టే, అదే అదే URL స్పెసిఫై చేయాలి కదా, అంటే మేబీ గూగుల్ యూఆర్ఎల్ దాని అదే. మీద మనం రాయాలి కదా, యూఆర్ఎల్ పాస్ చేయాలి ఆ బ్రౌజర్ కి కదా. ఆ యూఆర్ఎల్ ట్యాబ్ ఉంటుంది కదా, దాంట్లోకి మనం యూఆర్ఎల్ ని పాస్ చేస్తే అప్పుడు అది ఓపెన్ చేస్తుంది. ఓకే, మనం డ్రైవర్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ ఎందుకు చేసామంటే దీనికోసం. ఒక్కసారి మీరు డ్రైవర్ డాట్ అని రాస్తే ఇవన్నీ ఆప్షన్స్ అండి. డ్రైవర్ డాట్ క్లోజ్ ఈక్వల్స్ టు ఫైండ్ ఎలిమెంట్, గెట్ కరెంట్ యూఆర్ఎల్, గెట్ పేజ్ సోర్స్, గెట్ టైటిల్, ఇక్కడ చాలా ఉన్నాయి. ఒకసారి అన్ని రీడ్ చేసి మనకి ఏది ఇప్పుడు అవసరం చెప్పండి. ఇట్ హ్యాస్ రిటర్న్, మీరు చదివితే అర్థమవుతారు. అన్ని ఆప్షన్స్ చదివి దాంట్లో మనకి ఇప్పుడు సూటబుల్, మనం యూఆర్ఎల్ ఓపెన్ చేయడానికి మనకు సూటబుల్ అయిన మెథడ్ ఏంటి చెప్పండి. క్లోజ్ కాదు, ఈక్వల్స్ టు కాదు, ఫైండ్ ఎలిమెంట్ కాదు, ఇంకా గెట్, కనిపిస్తుంది గెట్.
get. Get. Okay. Get. ఇక్కడ ఏమంటున్నారు get string URL. Whatever the URL you want, you need to write into that. Okay. Get డబుల్ కోట్స్ లో మీరు రావాల్సిన URL. Amazon.in మనం అనుకున్నట్టుగా. రైట్. సో ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది? రైట్స్ URL. So WebDriver is called a new Chrome driver. This will launch a plain instance of Chrome browser. On that, we are going to write Amazon.in. Okay. సో టెస్ట్ ఎప్పుడన్నా రన్ చేసే ముందు టెస్ట్ సేవ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ రన్ బటన్ ఉంది కదా, కెన్ జస్ట్ క్లిక్ ఆన్ రన్, రైట్ క్లిక్, రన్ యాజ్ జావా అప్లికేషన్. దేర్ వి గో. చూస్తే మనకు క్రోమ్ బ్రౌజరు లాంచ్ అయింది అండ్ వీ కెన్ సీ Amazon.in ఆన్ ద స్క్రీన్. అండ్ ఇక్కడ మీకు మనకు మెసేజ్ కూడా వస్తుంది, క్రోమ్ ఈస్ బీయింగ్ కంట్రోల్డ్ బై ఆటోమేషన్ టెస్ట్ సాఫ్ట్వేర్. ఎస్, ఎనీ క్వశ్చన్స్? లాంచ్ అయిందా? క్లియర్? Yeah. సరే. Amazon.in అనేది ఒకటి ఓపెన్ చేసాం, ఏంటి బ్రౌజర్. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత సో చాలా వరకు బ్రౌజర్స్ కి మనకు టైటిల్ ఉంటుంది కదండి, అమెజాన్ కూడా ఇది ఒక టైటిల్ ఉంటుంది వాళ్ళ డెవలపర్ ప్రొవైడ్ చేసి. ఇక్కడ చూడండి, ఆన్లైన్ షాపింగ్ సైట్ ఇన్ ఇండియా, షాప్ ఆన్లైన్ ఫర్ మొబైల్స్ బుక్స్ అని రాస్తుంది కదా, సో దాట్ ఈస్ యువర్ టైటిల్. ఓకేనా? సో ఆ టైటిల్ నేను క్యాప్చర్ చేసి దాన్ని నేను ఈ కన్సోల్లో ప్రింట్ చేయాలి. ఓకే. ఇక్కడ వరకు మీకు తెలుసు కదా, ఇది ఏం చేస్తుంది, ఇక్కడ వరకు ఇట్ విల్ ఓపెన్ Amazon.in. తర్వాత ఏం చేయాలి, టైటిల్ ని క్యాప్చర్ చేయాలి కదా. ఓకే. సో డ్రైవర్ డాట్ మీరే చెప్పాలి, వాట్ ఈస్ ద మెథడ్ టు గెట్ ద టైటిల్? Get title string WebDriver ఉంది కదా. గెట్ టైటిల్, కరెక్ట్. ఇక్కడ పక్కన ఉంది చూసారా స్ట్రింగ్ అని, గెట్ టైటిల్ అనేది మెథడ్. పక్కన Okay. మనకి ఏమి రిఫరెన్స్ ఇస్తుందంటే అది స్ట్రింగ్ కైండ్ ఆఫ్ డేటాని మనకు ప్రొవైడ్ చేస్తుంది. మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఓకే. స్ట్రింగ్ కైండ్ ఆఫ్ డేటాని మనకు ప్రొవైడ్, స్ట్రింగ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే. ఏదో వర్డ్ కానీ ఒక లైన్ కానీ అలాంటివిని మనం స్ట్రింగ్స్ అంటాం. ఓకే. కిరణ్ ఇస్ ఎ స్ట్రింగ్, టెస్టింగ్ టూల్స్ ఇస్ ఎ స్ట్రింగ్, సెలీనియం ఇస్ ఎ స్ట్రింగ్. ఇవన్నీ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. Yeah. సో అలాంటిది ఏదైనా క్యారెక్టర్స్ ఇస్తుంది అని చెప్తున్నాడు, హింట్ అది. ఓకే. గెట్ టైటిల్ మెథడ్ వాడినప్పుడు దాని అవుట్పుట్ ఏంటి, స్ట్రింగ్ రూపంలో వస్తుంది, గెట్ టైటిల్. ఓకే. సో రన్ చేస్తాను అనుకోండి, ఏమవుతుంది? ఎస్, అది సిస్టమ్ డాట్ రాయాలనుకుంటా కదా, ప్రింట్ అండ్ ఇఫ్ యూ వాంట్ ఇన్ కంట్రోల్ కన్సోల్ లో కావాలంటే డూ వీ నీడ్ టు స్పెసిఫై దట్? ఎందుకు గెట్ టైటిల్ అంటే రాదా టైటిల్?
రావద్దు కదా అంటే వెన్ యూ వాంట్ టు షో ఇట్ అక్కడ స్పెసిఫై చేయాలని అనుకుంటున్నా ఐ డోంట్ నో అంటే పైన ఉమ్, పైన దాన్ని చూస్తే మాత్రం ఇట్ షుడ్ కమ్ కానీ అంటే డైరెక్ట్ అది ఎక్కడ డిస్ప్లే అవుతుంది అనేది లైక్ కన్సోల్ లో రావాలంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్ అని రాయాలి అది ఉమ్. పర్ఫెక్ట్, అది రాయాల్సిందే. వితౌట్ దట్ ఇట్ విల్ నాట్ డిస్ప్లే అన్డౌటెడ్లీ. అది ఇట్ విల్ గెట్ ద టైటిల్. డ్రైవ్ డాట్ గెట్ టైటిల్ విల్ గెట్ ద టైటిల్. తర్వాత ఏం చేయాలి, మనం చదవాలి కదా దాన్ని. అదే అంతే కదండి. మ్మ్. ఓకే, మనం చదవాలి అంటే డెఫినెట్ గా మనం కన్సోల్, వేరే ఆప్షన్ ఏం లేదు. కన్సోల్కి మనం దాన్ని తీసుకురావాల్సిందే. ఓకే. సో ఈ డ్రైవ్ డాట్ గెట్ టైటిల్ అనేది కంప్లీట్ గా మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలన్ స్టేట్మెంట్ లోపల పెట్టేసేయచ్చు. ఓకే. ఆర్ దాని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ కి ఇవ్వచ్చు. సో ఓకే బెటర్ ఏం యా చేస్తానంటే నేను ఫస్ట్ SYSO సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలన్. ఓకే. సో ఈ బ్రేసెస్ లో స్టేట్ డ్రైవ్ డాట్ గెట్ టైటిల్ అని నేను దాంట్లో పెట్టేస్తాను. ఓకేనా. డ్రైవ్ డాట్ గెట్ టైటిల్. ఈ డ్రైవ్ డాట్ గెట్ టైటిల్ ఈ మెథడ్ మనం రన్ చేసినప్పుడు ఏదైతే టైటిల్ వస్తుందో దాన్ని మనం ప్రింట్అవుట్ గా చూపించమని చెప్పాం. వెరీ సింపుల్. సేవ్ ద టెస్ట్, రన్ ద టెస్ట్. Amazon.in on the screen. Here we go. Online shopping site in India, shopping online for mobile, banks, watches, whatever. ఏదైతే టైటిల్ డెవలపర్ ప్రొవైడ్ చేస్తాడో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. కరెక్ట్. ఎస్.